ఫైన్గా ఎంత మెటిక్యులస్గా చేస్తారు. నేను ఇట్స్ లైక్ ట్రాన్స్పరెంట్ థింగ్ అనమాట, ట్రాన్స్పరెంట్ షీట్ లాగా వచ్చింది అనమాట. అట్లా సార్ అట్లా నేర్పించేవాళ్ళు. సార్ దగ్గర వర్క్ చేయడం అంటే అదొక చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. సారు ఈ టిష్యూ హ్యాండ్లింగ్ కానీ ఏదైనా కానీ ఎలా చేయాలనేది ఇట్స్ లైక్ ప్లాస్టిక్ సర్జరీ లాగా ఉంటుంది. ఇష్యూ హ్యాండ్లింగ్ కూడా అంతే సార్, ఇష్యూ హ్యాండ్లింగ్ కూడా అంతే, టిష్యూ హ్యాండ్లింగ్ ఇష్యూ కూడా ఇష్యూ హ్యాండ్లింగ్. ఇప్పుడు రమణ సార్ ఉన్నారంటే రమణ సార్ గురించి చెప్పాల్సిన పని లేదు. సార్ పక్కన ఎప్పుడు ఉంటే కంటిన్యూస్ జోకులు పడుతూనే ఉంటాయి. అది ఓపీ కాదు, ఐపీ కాదు, ఆపరేషన్ థియేటర్ ఎవ్రీవేర్ సార్ ఉంటే సర్జరీ చేసినట్లే ఉండదు అనమాట. అంత కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు సార్ సూపరింటెండెంట్గా ఛార్జ్ తీసుకొని ఈ డిపార్ట్మెంట్ కొత్త డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే చాలా ఆనందం వేస్తుంది నాకు. రమణ సార్ ఉన్నారంటే సార్ ఎప్పుడు ఏంటంటే దగ్గర పట్టుకొని మరీ చేస్తూ ఉండేవారు అనమాట సర్జరీస్ కూడా. ఇప్పుడు ఏంటంటే మీరు యు ఆర్ మిస్సింగ్ రమణ సార్. డెఫినెట్గా రమణ సార్ ఫండ్ కానీ సార్తో ఉండేది కానీ యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్. డెఫినెట్గా నేను చెప్తున్నాను అది. సో ఇప్పుడు ప్రతి ఈ సార్ ముగ్గురు సార్లు కానీ ఎవరున్నా సరే డిపార్ట్మెంట్ అంతా ఇప్పుడు రామ్మోహన్ రావు సార్ దగ్గర నుండి సార్ డిపార్ట్మెంట్లో లేకపోయినా కూడా మమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసారంటే ఇంకా ఈ డిపార్ట్మెంట్ లెగసీ మీకు అర్థమై ఉంటుంది అనమాట డెఫినెట్గా. సో ఆ లెగసీ ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. గుంటూరులో గుంటూరు మెడికల్ కాలేజ్లో ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ అంటేనే ఇట్స్ లైక్ ఎ టెంపుల్ అంతే సింపుల్గా చెప్పాలంటే. సో ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ యువర్ టైం. ఇప్పుడు సార్ వీళ్ళందరూ ఎన్ని చెప్పినా కూడా ఏదైనా సరే ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రిన్సిపల్స్ ఇప్పుడు ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు ఆర్థోపెడిక్ జాయిన్ అయినప్పుడు ఆర్థోపెడిక్ సీట్ తీసుకున్నప్పుడు మా ఫ్రెండ్సే నన్ను బుల్లీ చేశారు. ఏమన్నారంటే నువ్వు ఇంత సన్నగా ఉన్నావు, ఆర్థోపెడిక్ ఎందుకు వచ్చావని చెప్పేసి ఫస్ట్ థింగ్. అది ఇప్పుడు వెయిట్ పుట్టానే అనుకోండి, అది వేరే విషయం. లాస్ట్ 1 year నుండి. సో అప్పుడు చాలా సన్నగా ఉండేవాడిని. మా బ్యాచ్మేట్స్ అన్నారనమాట. అప్పుడు నారాయణరావు సార్ అడిగి ఇదే డౌట్, డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వగానే సార్ ఇదే క్వశ్చన్ అడిగారు. సార్ ఏం చెప్పారంటే ఆర్థోపెడిక్ ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్. పాతకాలం లాగా 6 ప్యాక్ లాగా 6 foot లాగా ఉండాల్సిన అవసరం లేదు, అవన్నీ అవసరం లేదు. అదంతా ఏంటంటే మనకి ఎనాటమీ ప్రిన్సిపల్స్ అవన్నీ తెలియకపోతే ఇట్ ఈస్ అది మనం రివర్స్లో ఇప్పుడు మజిల్ ఒకవైపు పుల్ చేస్తుంటే మనం ఇంకోవైపు పుల్ చేస్తే ఎప్పటికీ అవదు రిడక్షన్. సో అలా చెప్పారన్నమాట. సో సార్ అది ఆ మాట చెప్పిన తర్వాత నాకు చాలా కాన్ఫిడెన్స్ బూస్ట్ అయింది. సార్ ఆ ప్రిన్సిపల్స్ రమణ సార్ అయినా సరే ఎవరైనా సరే అందరూ అవన్నీ చెప్పబట్టి మేము ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నామంటే సార్ వాళ్ళే మమ్మల్ని మీరు వేరే స్పెషాలిటీ చేయాలి, దిస్ నాట్ యువర్ ఎండ్ బ్రాంచ్ అని చెప్పి మమ్మల్ని పుష్ చేశారు. యాక్చువల్గా నేను ఒక 6 months ఇక్కడ నుండి డిపార్ట్మెంట్ నుండి వెళ్ళిన తర్వాత 6 months అసలు వాట్ ఈజ్ వాట్ ఇక్కడ థియరీ చదువుతున్నాం. జాయింట్ రీప్లేస్మెంట్ అంటే ఇక్కడ సార్ కూడా ప్రశాంత్ సార్ కూడా చేశారు. ప్రశాంత్ సార్ కూడా హెచ్ఓడీలాగా చాలా లీడ్ చేశారు. అప్పుడు రీప్లేస్మెంట్ కూడా చేశారు, కానీ ఫ్యూ కేసెస్ చేశారు అప్పుడు. కానీ అప్పుడు ఏంటంటే ఏం అర్థమయ్యేది కాదు అసలు ఒక గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉండేది. టెక్స్ట్ బుక్ చదివినా కూడా సర్జన్ ఎప్పుడు ఏంటంటే మస్కులర్ స్కిల్స్ అంటే అందుకే ఎక్కువ టైం పడుతుంది. ఏ సర్జన్కి అయినా స్కిల్స్ డెవలప్ అవ్వాలంటే టేక్స్ లాంగ్ టైం. ఎందుకంటే మజిల్ మన ఇన్వాలంటరీ మూమెంట్స్ డెవలప్ అయ్యేదాకా మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. సో అందుకే ఇట్ టేక్స్ లాంగ్ టైం. ఇట్స్ నాట్ లైక్ జనరల్ మెడిసిన్ అనమాట. జనరల్ మెడిసిన్ ఏంటంటే మనం చదువుకోవచ్చు, రాయొచ్చు, ప్రిస్క్రిప్షన్ 1 minute రాసేయచ్చు, గూగుల్లో కూడా సెర్చ్ చేసి రాసేయచ్చు. ఈ రోజుల్లో యూట్యూబ్ చేసి సర్జరీ చేయలేదు, యూట్యూబ్లో చూస్తాము. బట్ ఏంటంటే ఆ స్కిల్స్ ఎక్వైర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, టేక్స్ లాంగ్ టైం. సో అందుకని ఏంటంటే ఇప్పుడు ఒక గుడ్ బెండర్, గుడ్ సర్జన్ కిందనే వర్క్ చేయాల్సిందే, చేస్తేనే మనకు వస్తుంది. ఆ ప్రిన్సిపల్స్ ఫండమెంటల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ సర్జరీ చేసినా. బెయిలీ అండ్ లవ్లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది అనమాట. ఏంటంటే ఇఫ్ యూ ఫాలో ద ప్రిన్సిపల్స్ యూ కెన్ డిజైన్ యువర్ ఓన్ ఇంప్లాంట్. జస్ట్ లేదు అది స్టేట్మెంట్ నాకు చాలా నచ్చిన స్టేట్మెంట్ అది. సో అది ప్రిన్సిపల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ అయినా వాట్ ఎవర్ ఎనీ ఆర్థోపెడిక్ సర్జరీ, సో ప్రిన్సిపల్స్ ఆర్ ద కీ థింగ్. జస్ట్ లైక్ ఇప్పుడు ఫిజిక్స్ అయినా మ్యాథ్స్ అయినా ఎనీథింగ్ ఇట్ డిపెండ్స్ అన్ని ఫార్ములాస్ ప్రిన్సిపల్స్. సో ఐ బిలీవ్ ఇన్ ద ప్రిన్సిపల్స్. సార్ అదే చెప్పారు, మా సార్లు అందరూ అదే చెప్పారు. సో మేము ఇప్పుడు ఈ స్టేజ్ ఇక్కడ ఉన్నామంటే ఈ స్పెషాలిటీ ఈ ఎక్సెల్ అవుతున్నట్టే కేవలం ప్రిన్సిపల్స్ వల్లే ఎక్సెల్ అవుతున్నాం. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం. కెన్ ఐ స్టార్ట్ ద సర్జరీస్?